హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఈ నవంబర్ నెల జీతాలు మరియు పెన్షన్ బిల్లులలో భారీ కదలిక అయితే వచ్చింది. ఈరోజు వీరి అకౌంట్‌లో జమ అనేది అప్డేట్ సమాచారం గురించి వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులు నవంబర్ నెల జీతాల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. ఈరోజు అనగా డిసెంబర్ 1 తేదీ ఉదయం వరకు మనం స్టేటస్ చెక్ చేసినప్పుడు దాదాపుగా బిల్లులన్నీ కూడా మనం మార్నింగ్ వీడియోలో చెప్పుకున్నట్టుగా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్‌లోనే ఉండేవి. సో, ఎటువంటి మార్పు అయితే లేకుండా ఉన్నాయి. కానీ మధ్యాహ్నం సుమారు ఓహ్, 1:30 నిమిషాలకు ఈ సమయానికి ఆన్‌లైన్ పోర్టల్‌లో 1:30 పీఎంకండి ఆన్‌లైన్ పోర్టల్‌లో బిల్లులను మరోసారి పరిశీలించినప్పుడు పరిస్థితి కొంత ఊరట కలిగించేలా అనిపించిందనమాట. ఏంటంటే బిల్లుల్లో భారీ కదలికైతే కనిపించింది. తాజా సమాచారం ప్రకారం ప్రాసెస్ అయిన బిల్లులన్నీ కూడా ట్రెజరీ దాటుకొని ఆర్‌బీఐ పరిధిలోకి వెళ్ళాయి. ప్రస్తుతం స్టేటస్ ఇన్ ప్రాసెస్ ఫర్ పేమెంట్ డిస్బర్స్‌మెంట్ త్రూ ఆర్‌బీఐ ఈ-కుబేర్ అనైతే స్పష్టమవుతోంది. ఉదాహరణకు ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్‌కు సంబంధించి ఒక బిల్లును చెక్ చేయగా పేమెంట్ పెండింగ్ స్టేటస్ ట్రాక్ చేయగా అది సక్సెస్‌ఫుల్‌గా ఆర్‌బీఐ ఈ-కుబేర్ దశకు చేరుకున్నట్టు నిర్ధారణ అయ్యింది. అంటే టెక్నికల్ సమస్యలు మరియు ఫండ్ క్లియరెన్స్ దశ దాటి చివరి దశకైతే చేరుకున్నాయి. అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. విద్యాశాఖలో కలిగిన వేగంగా ఉన్నప్పటికీ విద్యాశాఖ డిపార్ట్‌మెంట్‌కి సంబంధించి బిల్లులలో ప్రాసెసింగ్ వేగంగా ఉన్నప్పటికీ, మిగిలిన కొన్ని ఇతర శాఖలకు సంబంధించిన బిల్లులు ఇంకా చాలా వరకు కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశలోనే ఉన్నట్టు కనిపిస్తోంది. ఇవి కూడా రానున్న కొన్ని గంటల్లోనే అంటే ఈరోజు ఈవినింగ్ లోపల బిల్లులలో కదలిక ఏర్పడే అవకాశం అయితే ఉంది. ఇక పెన్షనర్ల విషయానికి వస్తే చాలా సానుకూలమైన పరిణామం కనిపిస్తుంది. పెన్షన్ బిల్లుల్లో ఈరోజు మధ్యాహ్నం భారీ స్థాయిలో కదలిక అనేది వచ్చింది. ముఖ్యంగా రాయలసీమ జిల్లాలకు సంబంధించిన పెన్షన్ బిల్లులు చాలా వేగంగా ప్రాసెస్ అయ్యి, ఆర్‌బీఐ ఈ-కుబేర్‌లోకి అప్‌లోడ్ కావడం జరిగింది. ప్రస్తుతం ఆర్‌బీఐ ఈ-కుబేర్‌కు చేరిన బిల్లుల సంఖ్యను బట్టి విశ్లేషిస్తే ఈరోజు సాయంత్రం లేదా రాత్రి సమయానికి సుమారు 10-20% వరకు ఉద్యోగులు మరియు పెన్షనర్ల ఖాతాలలో జీతాలు లేదా పెన్షన్లు జమ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. మిగిలిన బిల్లుల్లో తదుపరి ఎలాంటి చిన్న మూవ్‌మెంట్ వచ్చినా లేదా బ్యాచ్ నంబర్ జనరేట్ అయినా వెంటనే మరో అప్డేట్ ద్వారా మీకైతే తెలియజేయడం జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకు ఉన్న నవంబర్ నెల జీతాలు మరియు పెన్షన్ తాజా సమాచారము. బిల్లులలో కదలికను బట్టి ఎప్పటికప్పుడు తాజా అప్డేట్ న్యూస్ అయితే మన ఛానల్ ద్వారా అందిస్తూనే ఉంటాను. ఇంకా ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.